ప్రకటించడానికి, ప్రభువు మాటలు మీకు తెలియజేయడానికి తండ్రి ఈ ప్రజల కోసం మరోసారి మేము ప్రార్థన చేస్తుండగా ఈ గ్రామాన్ని మీరు దీవించుకొని అడుగుతున్నాం తండ్రి. తండ్రి వీళ్ళు ఎంతో కష్టపడుతున్నారు తండ్రి, కానీ నీవెవరో తెలియలేకపోతున్నారు తండ్రి. మరోసారి మీ విన్న మాటల్ని తండ్రి వాళ్ళ జీవితంలో మార్పు చెందేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాను. పాపముల కొరకు, శాపముల కొరకు, మన అపరాధాల కొరకు, మన రోగములను కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మీద ఆయన మనందరి కొరకు రక్తమును కార్చి ప్రాణమును పెట్టి మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఎంతో గొప్ప బలియాగం, త్యాగములు చేశారు. ఎందుకంటే మానవులమైన మనం రక్షించడానికి, మన పాపములను మనం విడిపించడానికి, మన యొక్క అపరాధములను మనం విడిపించడానికి యేసు ప్రభువు మీదకొచ్చారు. కాబట్టి యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మీ పాపముల నుండి, శాపము నుండి, అపరాధము నుండి, దోషము నుండి ప్రభు యేసుక్రీస్తు వారు మిమ్మల్ని విడిపిస్తారు. మీలో ఉన్నటువంటి జీవము బయటికి వెళ్ళిపోతుంది. అది అంటే అది మరణం అని. ప్రపంచమంతా వాటి గురించి తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. చూడండి, శాస్త్రవేత్తలు మరి అమెరికా దేవుడిని తెలుసుకున్నది. అమెరికా దేశస్తులు దేవుడు వారిని ఆశ్రయించిన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి సామ్రాజ్యంగా అమెరికా ఆవిర్భవించింది. ఆ ప్రభువుని నమ్ముకుంటే మనకి మేలు జరుగుతుంది. మన జీవితంలో ఉన్నటువంటి ఈ లోకములోకి నేను వచ్చి నీ కొరకు నా ప్రాణం పెడతా, నీ కొరకు నా రక్తమంతా కాలుస్తున్నా చూడు, నా కొరకు నా వైపు నువ్వు చూడని. ప్రభునందు ప్రియ సీతంపేట గ్రామ ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఒక పాట విన్నారు కదా, నమ్మండి నమ్మండి యేసుక్రీస్తుని నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి. నీ పాపం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయా అని ఒక పాట విన్నారు కదా. మన చెవికి ఒక డాక్టర్, ముక్కుకు ఒక డాక్టర్, చెయ్యికి ఒక డాక్టర్, పాలుకు ఒక డాక్టర్, ప్రతి దానికి ప్రతి అవయవానికి ఒక డాక్టర్ ఉన్నాడు. కానీ మన మనసుకు పట్టిన రోగాన్ని బాగు చేయడానికి ఏ ఆసుపత్రులు ఉండవండి, ఏ ఆసుపత్రులు ఉండవు. మనకు మనసుకు పట్టిన రోగం పోవాలంటే యేసుక్రీస్తు మాత్రమే దానికి మార్గం. ఆయన ఎంతో మందిని ప్రేమించారు, ఎలాంటి వారినైనా ప్రేమించారు. ఆ ప్రేమ ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న మేము కూడా లోకం మీదకి శ్రమ రాబోతుంది.